హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ప్రియదర్శి గారిది ఒక కొత్త సినిమా వస్తుంది. సినిమా పేరు కోర్ట్. ఆ సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది. సో ఆ ట్రైలర్ ఎలా ఉంది, దాని రియాక్షన్ గురించి మాట్లాడుకునే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ రివ్యూ చెప్పాలి. ఈ షర్ట్ చూశారు కదా, ఎలా ఉంది? జుడియోలో కొన్నాను. షర్ట్ కాస్ట్ వచ్చేసి 500 రూపీస్. సరే, చూడడానికి బాగుంది కదా, ట్రై చేద్దాం, ఒక రెట్రో స్టైల్ లాగా ఉందని చెప్పేసి కొన్నాను. ఒక్కసారి వేసుకొని ఒక్కసారి ఉతికాను, అంతే, మొత్తం ష్రింకేజ్ అయిపోయింది. అంటే చెప్తూ ఉంటారు కదా మామూలుగా, కొత్త షర్ట్లు ఒక్కోసారి ఉతికితే బాగా కుచించుకుపోయి చిన్నగా అయిపోతాయని. సో ఇలా అయింది. ఇప్పటి వరకు జుడియో అంటే నాకు కొంచెం నమ్మకం ఉండేది. అక్కడ ఒక షూ కొన్నాను, ఒక షర్ట్ కొన్నాను, రెండు కూడా క్వాలిటీ అస్సలు బాగాలేవు. సో మీరు కూడా నాలాగే జుడియోలో షాపింగ్ చేస్తుంటే, జుడియో అంటే అక్కడ ఉండే ప్రోడక్ట్స్ కానివ్వండి, షర్ట్స్ కానివ్వండి, ఫ్యాన్స్ కానివ్వండి బాగుంటాయి అని అనుకుంటే, సో మీరు కూడా నాలాగే ఎవరైనా జుడియోలో షర్ట్లు కొనుక్కోవాలి, జుడియోలో షాపింగ్ చేయాలి అనుకుంటే, జుడియోలో షాపింగ్ చేయాలి, జుడియోలో ప్రోడక్ట్స్ కొనుక్కోవాలనుకుంటే కొంచెం ఆలోచించండి, కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. లేదంటే నాలాగే మీరు కూడా తర్వాత బాధపడాల్సి వస్తుంది. కొంచెం తక్కువ కాస్ట్ లో దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి టెంప్ట్ మాత్రం అవ్వద్దు. నెక్స్ట్, ఈ కోర్టు సినిమా ట్రైలర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీకు ఒక చిన్న రికమెండేషన్ ఇస్తాను. మీలో ఎవరైనా కోర్ట్ రూమ్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళు ఉంటే, అలాంటి సినిమాల్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే, హాలీవుడ్ లో 12 యాంగ్రీ మ్యాన్ అనే ఒక సినిమా ఉంది, మీరు ఖచ్చితంగా చూడండి. చాలా మంది ఈ సినిమాని మాక్సిమం చూసే ఉంటారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా చూడకపోయి ఉంటే ఖచ్చితంగా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఆ సినిమా స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాలంటే, ఒక 12 ఇయర్స్ అబ్బాయి వాళ్ళ ఫాదర్ ని హత్య చేసిన ఒక కేసులో కోర్టుకి విచారణకు వస్తాడు. ఆ కేసుకి సంబంధించిన విచారణ ఆ కోర్టులో ఉన్న ఒక 12 మంది జ్యూరీ మెంబర్స్ ముందుకు వస్తుంది. ఆ 12 మంది జ్యూరీ మెంబర్స్ లో 11 మంది అతను హత్య చేశాడు అని నమ్ముతారు, కానీ ఒకే ఒక్క వ్యక్తి మాత్రం అతను హత్య చేయలేదు అని నమ్ముతాడు. సో ఆ ఒక్క వ్యక్తి ఆ 11 మందిని కన్విన్స్ చేసి ఆ అబ్బాయి ఆ నేరం చేయలేదని చెప్పేసి ఎలా ప్రూవ్ చేస్తాడు అనేది సినిమా స్టోరీ. ఆ 12 మంది మధ్య ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఎలా ఉంటాయి అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ సినిమా స్టోరీ మొత్తం ఒకే ఒక రూమ్ లో జరుగుతుంది, కానీ మీకు ఎక్కడ బోర్ కొట్టదు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్, ఇప్పుడు మన అసలు విషయానికి వస్తే, ప్రియదర్శి గారి ఈ కోర్టు సినిమా ట్రైలర్ ఎలా ఉందంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా చెప్పాలంటే పిచ్చగా నచ్చింది. ఎప్పుడు ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు ఈ సినిమాని థియేటర్లో చూస్తానా అని చాలా ఎగ్జైటింగ్ గా, చాలా క్యూరియస్ గా ఉన్నాను. ఎందుకంటే బేసిక్ గా నాకు ఒక కోర్ట్ రూమ్ డ్రామా సినిమాలు అంటే చాలా ఇష్టం, చాలా ఇంట్రెస్ట్. నాకు తెలిసినంత వరకు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక మంచి టైట్ స్క్రీన్ ప్లే ఉన్న ఒక కోర్ట్ రూమ్ డ్రామా సినిమాలకైతే వెళుతుంది. ఎందుకంటే మీరు ఒక్కసారి చూసుకుంటే, తమిళ్లో జై భీమ్ సినిమా ఉంది, హిందీలో చాలా సినిమాలు ఉన్నాయి. ఒకటి రెండు చెప్పుకోవాలనుకుంటే జాలీ ఎల్ఎల్బి 1, జాలీ ఎల్ఎల్బి 2, పింక్ సినిమాలు ఉన్నాయి. అలాగే మలయాళంలో జనగణమన సినిమా ఉంది. సో ఈ సినిమాలు మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే చూడండి, చాలా బాగుంటాయి. ఇలాగ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక మంచి టైట్ స్క్రీన్ ప్లే ఉన్న ఒక మంచి కోర్ట్ రూమ్ డ్రామా సినిమా అయితే లేదు. ఇలాంటి సినిమాలు మన దగ్గర కూడా వస్తే బాగుండు అని నేను చాలా సార్లు అనుకున్నాను. సో ఇలాంటి టైంలో ఇప్పుడు ఈ కోర్టు సినిమా ట్రైలర్ చూశాక నాకైతే ఖచ్చితంగా ఈ సినిమా ఒక మంచి సినిమా అవుతుంది అని అనిపిస్తుంది. టాలీవుడ్ కి ఒక మంచి కోర్ట్ రూమ్ డ్రామా సినిమా లేదు అన్న ఒక కరువు, ఒక కొరత ఈ సినిమాతో తీరుతుంది అని అనిపిస్తుంది. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒకసారి ట్రైలర్ చూడండి. ట్రైలర్ లో చూపించిన షార్ట్స్ లో కానివ్వండి, ఆ షార్ట్స్ లో ఉన్న క్యారెక్టర్స్ లో కానివ్వండి, ఒక ఇంటెన్సిటీ ఉంది, ఒక అగ్రెసివ్నెస్ ఉంది, అలాగే ఒక ఎమోషనల్ ఉంది. ఈ సినిమా అయితే మార్చి 14న రిలీజ్ అవుతుంది. నేనైతే ఫస్ట్ డే సినిమాకి వెళ్తాను, సో మీరు కూడా వెళ్ళండి. వీడేంట్రా ట్రైలర్ గురించి ఇంతలా చెప్పాడు, కానీ మెయిన్ హీరో ప్రియదర్శి గారి గురించి ఏం చెప్పలేదు అని అనుకోకండి. మార్చి 14th సినిమా చూసి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సో ఆ వీడియోలో అందరి గురించి, అన్ని విషయాల గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాము. సో అది ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియోని మీరు ఇంతవరకు చూసారంటే మీకు నచ్చి ఉంటుంది. సో మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అసలు మర్చిపోద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.